ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు గల వారఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం 9వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ సమయంలో మీరు మీ స్వభావంలో కొంత మార్పును తీసుకోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోవాలి. అలాగే మీ ఆరోగ్య జీవితాన్ని చూస్తే ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంకా ఈ సమయంలో మీరు శక్తితో నిండి ఉంటారు మరియు మీ పనిని సామర్థ్యంతో పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు తెలివి తక్కువ విషయాలపై దృష్టి పెట్టడం మానాలి. అలాగే మీరు అద్దె ఇంట్లో నివసిస్తుంటే ఈ వారం మీ యజమాని మీ డబ్బును ముందస్తుగా చెల్లించమని అడగడం ద్వారా లేదా ఇంటిని రిపేర్ చేయడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి పాడు కావచ్చు. అందువల్ల ప్రతి ఆర్థిక పరిస్థితికి ముందుగానే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం మంచిది. మీ డబ్బును మొదటి నుండి ఆదా చేసుకోండి. ఇంకా ఈ వారం మీరు అనుభూతి చెందుతారు. కుటుంబ సభ్యులు ఉదార ప్రవర్తనని సద్వినియోగం చేసుకోండి. దీనివల్ల మీరు చాలా సమస్యల్ని ఎదుర్కొంటారు. ఇది ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు బలంగా చేసుకుంటూ ఈ సమయంలో మీరు మీ స్వభావంలో కొంత మార్పు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వారం మీ స్వభావంలో కొన్ని మార్పులు ఉంటాయి. ఈ కారణంగా మీ వైఖరి కూడా మెరుగుపడుతుంది. అలాగే ఈ వారం కార్యాలయంలో జరిగే ఏ సమావేశంలోనైనా మీ ఆలోచనలు మరియు సలహాలని ఉంచేటప్పుడు మీరు చాలా స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే మీరు ప్రత్యక్ష సమాధానం ఇవ్వకపోతే మీ యజమాని మరియు సీనియర్ అధికారులు మీపై కోపంగా ఉండవచ్చు. దీనివల్ల మీరు నిస్సహాయంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ వారం మనస్సులోని ప్రతికూల ఆలోచనల్ని రానివ్వకుండా జాగ్రత్త పడండి. ఇక మిథున రాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు 41 సార్లు ఓం నమో నారాయణ అని జపించండి. అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 2, 4 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.